గ్రంథరాజ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 15వ అధ్యాయం 24వ శ్లోకం. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ సిద్ధుల్ని వర్ణించుట. పార్ష్ణపీడ్య బుధం ప్రాణం హృదుర కంఠమూర్ధస్సు ఆరోప్య బ్రహ్మరంధ్రేణ బ్రహ్మనిత్వ సృజత్తనం. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. స్వచ్ఛంద మృత్యు సిద్ధిని పొందిన యోగి గుదమును కాలి మడపచే నిరోధించి పిదప ఆత్మను హృదయం నుంచి వక్షస్థలానికి పిదప కంఠానికి చివరకు శిరోగ్ర భాగానికి తీసుకువెళ్ళను. బ్రహ్మరంధ్ర స్థితుడై అతడి పిదప తన దేహాన్ని త్యజించి ఆత్మను గమ్యస్థానానికి తీసుకొని పోవను. మనం చదువుతున్నటువంటి యోగ పద్ధతి, దీన్ని అష్టాంగ యోగం అంటారు, లేదా కుండలిని యోగం అంటారు. ప్రాణశక్తిని కింద నుంచి మనందరికీ ఒంటేలు పోస్తుంటే, టాయిలెట్కి పోతుంటే, సెక్స్ లైఫ్లో పాల్గొంటుంటే మనందరికీ ఎంతో సుఖంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎదిగినటువంటి యోగి కాదు కాబట్టి. మామూలుగా ఎవరైతే యోగా కుండలిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ పశు ప్రవృత్తులైనటువంటి ఇటువంటి వాటిలో వాళ్ళకి మనసు పోదు. ఎవరైతే ఈ అష్టాంగ యోగంలో అవరుదర్యానికి ఇవ్వడం, నో డిస్టర్బెన్స్, కిందకి పోమను. అంటే మనుషులు రకరకాల విధంగా ఆనందాన్ని పొందాలని చూస్తారు. కొంతమంది నీచే జానకిలి బోల్దా, మనుషులు శరీరంతో ఆనందాన్ని పొందాలని చూడడం, మనసుతో ఆనందాన్ని పొందాలని చూడడం, బుద్ధితో ఆనందాన్ని పొందాలని చూడడం, ఇంటలెక్చువల్, మెంటల్, సెన్షువల్, బాడీలీ అండ్ స్పిరిచువల్. ఇక్కడ అరే కితనే బార్ नीचे जाने के लिए बोलो. గొంతు గట్టిగా ఉంటే అటు ఆశ్రమంలో పోయి మాట్లాడుకోండి. సో మామూలుగా సాధారణమైన మనుషులందరూ కూడా ఈ శరీరంతో సుఖాలు, ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, వాళ్ళు సాధన చేయటం లేదు, వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అనుభవాన్ని పంచుకోవటం లేదు. వాళ్ళకి తెలియదు. శరీరం ఇలా తోస్తూ ఉంటే శరీర ఉత్తేజనలకి, ఈ శరీరం యొక్క ఆవేశాలకి, ఉద్రేకాలకి, ఉత్తేజనలకి లోనయ్యి అది నేరం కావచ్చు. నీ భార్యతో కలుస్తావు, అది నేరమేం కాదు. కానీ మనం గుప్తంగా, సీక్రెట్గా ఇది మన కోరికను చంపుకోలేకపోతున్నాం. ఏ వేష్య దగ్గరికి పోతావు, లేదా ఇంకో అమ్మాయిని ఎవరిని మోసం చేసి ఆ తర్వాత నీ తలకు చుట్టుకుంటుంది. తలకు చుట్టూ కంప్లైంట్లు, పోలీస్ స్టేషన్. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా జెంటిల్ మ్యాన్, ఒక మంచి మనిషి అంటే నా హక్కు లేనిది, నా బాధ్యత లేనిది అని తెలుసుకుని, అంతే కదా. లేకపోతే వెంటనే మనం నేరస్తులు అవుతాం. మన హక్కు కాని దాన్ని మనం అనుభవించడానికి చూస్తే ఇమ్మీడియట్లీ మనం ఒక నేరస్తులు.
ఇతరుల హక్కుని మనం లాక్కోవడానికి లేదు కదా. కాబట్టి యోగా చేయకుండా మనుషులు, అది భక్తి యోగం కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు, జ్ఞాన యోగం కావచ్చు, తేడా ఏంది? భక్తి యోగం అనుకూలంగా ఉంటుంది, భక్తి యోగం పవర్ఫుల్గా ఉంటుంది, భక్తి యోగం అనుకూలంగా ఉంటుంది, అందరికీ అందుబాటులో. రోగులైనా కూడా భక్తి యోగాన్ని అభ్యసించవచ్చు. మంచంలో కూర్చొని హరే కృష్ణ అనుకోవడం ఇబ్బంది ఏం లేదు కదా. మీరు యోగా చేయాలంటే రోగి ఏం చేస్తాడు? వీలు కాదు, అయ్యే పని కాదు. జ్ఞానానికి మనకి ఎంతో తీక్షణమైన తెలివితేటలు ఉండాలి. ఈ శబ్దాల అర్థాలు, సంయోగ శబ్దాలు, ద్వంద్వార్థాలు, అర్థాలు మారిపోవడం, అంటే మనకి దానికి చాలా లోతైనటువంటి తెలివితేటలు ఉండాలి. కానీ భక్తి యోగం అనేటువంటిది భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం, భగవంతుడి శరణ పొందాము, మాకు ఏది మంచిదో, మా జీవితం ఎలా నడపాలి. భక్తి యోగం అంటే మన జీవితాన్ని భగవంతుడి చేతుల్లో పెట్టడం. భగవంతుడు వాడేవాడో మనకి తెలియదు, మనకు అంత నమ్మకం లేదు. అప్పుడు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఎట్ యువర్ రిస్క్. దాన్ని మన శాస్త్రాల్లో 3 పదాలు వాడారు మనుషులు బతికే పద్ధతిని. ఒకటి వచ్చి మర్కటం, కోతులు, మార్జాలం, పిల్లులు, తర్వాత కూప, రజ్జు, కూప, న్యాయం. రజ్జు అంటే తాడు, కూప అంటే బావి. ఈ మనుషులంతా కూడా ఎలా బతుకుతున్నారో వాళ్ళంతా ఈ మూడిట్లోకి వచ్చేస్తారు. వాళ్ళు పిల్లిలాగా బతుకుతున్నారా, కోతిలాగా బతుకుతున్నారా, లేదా బావి తాడు. రజ్జు, కూప అంటే బావి తాడు. ఏందయ్యా నిలబడవే, అరగంట నిలబడు. నువ్వు లెక్చరర్ అయితే ఏం చేస్తావే? నువ్వే లెక్చరర్ అయితే నువ్వే నిద్రపోతే మీ స్టూడెంట్స్ అంతకంటే గురకలు పెడతారు. అట్లా నిలబడు ఒక 15 నిమిషాలు. అలాగే మంగళారతి అయిన తర్వాత పోయి పండుకోవాలి కదా, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది 7:30కి. భక్తి మార్గంలో ఈ మాత్రం కొద్దిగా అడ్జస్ట్మెంట్స్. మర్కటం అంటే కోతి పిల్లలు పూర్తిగా తల్లి మీద వదిలేస్తాయి. కోతి పిల్లలు చూసే ఉంటారు. ఆ కోతి పిల్ల అదే పట్టుకుని ఏడాడుతూ ఉండాలి. తల్లిని వదిలిపెట్టండి, దాని తలకాయ పోతుంది, పోయి కింద కాలువలో పడుతుంది. పట్టుకోవాలి, అదే పట్టుకోవాలి. పొరపాటు జరిగిందంటే కోతులు కదా వాటికి. సో దాన్ని అంటే ఎవరైతే పూర్తిగా దేవుడి మీద వదిలిపెట్టేస్తారు అటువంటి వాళ్ళని పిల్లితో పోల్చారు. అయితే పూర్తిగా నా తెలివితేటలు, నన్ను నేనే నమ్ముకుని అని అంటారు. ఆత్మవిశ్వాసం ఉండాలంటూ ఉంటారు. మన తలరాతలు బాగలేకపోతే ఆత్మవిశ్వాసం ఏం చేస్తుంది? మన గట్టిగానే పనిచేయ, మన తలరాతలు బాగలేదు, మనం చేసే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, మనం పనిచేస్తున్నా కూడా ఫలితం లేకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని గట్టిగా పనిచేస్తున్నారు, కానీ మన తలరాతలు బాగలేదు. బాగానే ఉంది, ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. అంటే అదొక్కటే సరిపోదు జీవితంలో. మనం ఒక ప్రయత్నంతోనే అన్నీ సాధిస్తాం, వీలు కాదు అది. అంటే మార్జాలం అంటే కోతి. తెల్లారిందా? మార్జాలం అంటే తెల్లారిందా? ఎప్పుడు పడితే అప్పుడు అడగండి. మందిరంలో ఉన్న దేనికే టైంకి వచ్చేసాక వీలైతే ఆ తర్వాత ఏమైనా చేసుకోండి. ఇక్కడ రోజంతా క్లాసులు ఉండదు, రోజంతా భజన ఉండదు. ఆ భజనకి కూడా లేటుగా వచ్చి, ఆ క్లాసు కూడా లేటుగా వచ్చి ఇంకేం చేయాలని. సో మార్జాలం అంటే పిల్లి. పార్వతమ్మ గారు, ఆయన ప్రభుపాద చెప్పాడు, ఈ పెద్ద ఆయన
ఆశ్రమాల్లో కొద్దిగా స్ట్రిక్ట్గా లేకపోతే సత్రంలాగా తయారు చేస్తారు. తినడానికి టైంకి వస్తారు, తర్వాత పండుకోవడానికి అవసరానికంటే ఎక్కువ పండుకుంటారు. భజన క్లాస్ అంటే పోతే పోయాను, లేకపోతే సత్రంలాగా తయారవుతుంది అంతే కదా. నేను టైంకి రావాలా, రాని వాళ్ళని నిలదీయాలి. నేను టైంకి వచ్చేయాలా, రాని వాళ్ళని లేకపోతే ఆశ్రమాలు నడపడం కష్టం అవుతుంది అంతే కదా. ఈయన ఎప్పుడు వస్తారు, లేకపోతే లేదు అయిపోతే క్లాస్ అయిపోతుంటే బయలుదేరి వస్తుంది, ఇట్లా అంతే కదా. అందరికి వచ్చాక టైంకి ఇస్కాన్ మందిరాల్లో ప్రభుపాద పంక్చువాలిటీ, క్లీన్లీనెస్. మందిరాలు శుభ్రంగా ఉండాలి అంటే మనం తమో గుణంలో లేనట్లు లెక్క. మందిరాలు శుభ్రంగా అంటే ఎక్కడికక్కడ మనం తిరుగుతుంటే ఆ ప్లేస్ శుభ్రంగా ఉంచుకో అంతే కదా. మనం తమో గుణంలో ఉంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నాకేం పని, తినడం తిరుగుతూ ఉండడం. కానీ సత్వగుణంలో ఉండేవాళ్ళు మనం ఉండే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉండడం, అలాగే టైంకి పనులు చేయడం. ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నారు అంతా ఏకాదశి, వీళ్ళందరూ నిన్నంతా అన్నము పప్పు తినలా. ఈ మందిరంలో ఉండేవాళ్ళు ఎవరు ప్రతి ఏకాదశికి వాళ్ళు అన్నం కానీ గోధుమలు కానీ లేదా పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఏకాదశి రోజు ఇవన్నీ తినకూడదు. మనం పప్పు లేకుండా అన్నం ఎక్కడ తింటాం, లేదా కూరలో పోపు వేయకుండా ఎక్కడ తింటాం. కానీ ఒక్కరోజుకి ఏకాదశి రోజు వరకు కొద్దిగా వీటికి దూరంగా ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం, మనసు బలంగా ఉంటుంది, మనకి ఆ భక్తి అనేది అర్థం అవడం ప్రారంభమవుతుంది. దేవుడు చెప్పినట్టుగా బతికితే మనకి భక్తి అర్థం అవుతుంది. ఇష్టం వచ్చినట్టు బతికితే దేవుడు ఆయన పట్టించుకోడు, అంటే మనం ఇష్టం నీ నీ ఇష్టం వదిలిపెడతాడు. గురువు చెప్పినట్టుగా మనకి పద్ధతిలో తెల్లవారుజాములు లేవాల్సిందే. ఇక్కడ ఉన్నవాళ్ళు 4 గంటలు అయ్యేప్పటికీ తెల్లారుజాము 4 గంటల లోపల వాళ్ళు చన్నీళ్ళ స్నానం చేసి ఉతికిన గుడ్డలు వేసుకుని మందిలోకి వచ్చేయాలి. సో ఈ రకంగా మనం ఉంటే మనం తిండి కోసం గుడ్డ కోసం, తిండి గుడ్డ నీడ అంటారు కదా, రోటీ కపడా మకాన్. సో ఎవరైనా కూడా గట్టిగా భక్తి చేస్తే వాళ్ళ జీవితంలో ఉండడానికి స్థలం ఎక్కడుంది, తినడానికి తిండి ఎక్కడుంది, లేదా వేసుకోవడానికి గుడ్డలు ఎక్కడున్నాయి, వీటి గురించి ఆలోచించక్కల. ఎవరైనా చక్కటి కృష్ణ భక్తులు అయినట్లయితే ఇవన్నీ అడగకుండానే మన మీద కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ మాత్రం మనుషులకు ఉండాలి కదా, ఏదో కట్టుకోవడానికి గుడ్డలు, తినడానికి అంత తిండి, ఉండడానికి కొద్దిగా. కాబట్టి భక్తులకి సులభంగా నేను భగవంతుడు భగవద్గీతలో ఆయన మాట ఇస్తున్నాడు. భగవద్గీతలో భగవంతుడు మాట ఇస్తున్నాడు, ఎవడైనా కేవలం నన్ను మాత్రమే నమ్ముకుని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఎవడైనా భక్తి చేసుకుంటుంటే వాడికి అవసరమైనటువంటి అతని క్షేమాన్ని నేను చూసుకుంటా. తర్వాత యోగా, అతనికి భక్తి చేసుకునే అవకాశాలు నేను కలిగిస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఫ్రీగా క్లాసులు. ఇప్పుడు మీ మనవరాలు అవి సొసైటీకి పోతుంది, ఫీజు కట్టకుండా కూర్చోబెడతారైంది. అక్కడ ఫీజు కట్టకుండా పర్వాలేదు కూర్చుని నేర్చుకుంటారైంది. కట్టమంటాడు 30,000 కట్టు సంవత్సరానికి. హాస్టల్లో ఉంటే ₹1,00,000 కట్టు. అందుకే మీరు కట్టలేక ఇక్కడ తెచ్చుకున్నారు. ఇక్కడ ఉండి ఇంట్లో ఉండి తింటుంది, అంత డబ్బులు ఎక్కడ కడతాం, పోయేసి ఆ ఫీజు ఏదో కట్టాల్సిందే. క్లాస్ అటెండ్ అవ్వాలంటే ఫీజు కట్టాలి. ఇక్కడ మేము ఫ్రీగా చదువుతున్నాం క్లాసులు, ఎందుకంటే దేవుడు మాకు మా అవసరాలను తీరుస్తున్నాడు. మనం జనాలకి ఫ్రీగా వాళ్ళకి అన్ని యోగా గురించి చెప్పచ్చు, భగవద్గీత గురించి చెప్పచ్చు, కృష్ణుడి గురించి చెప్పచ్చు, జీవితంలో కుటుంబ జీవితంలో ఎలా ఉండాలా. విద్యార్థిగా మీరు అదే కదా అడిగింది, మా అమ్మాయికి 4 మంచి మాటలు చెప్పండి సార్ మన మనవరాలకి. వీళ్ళు చెబుతారు, వీళ్ళంతా మీ మనవరాలు వయస్సు, మీ చుట్టూరా చేరినాడు, అమ్మాయిని చూడండి, అమ్మాయి ఇస్తుంది, ఈ అమ్మాయిని చూడండి ఎదుర్కొంటా. కొద్దిగా లావుగుండి తెలియదు మనకి,
వయసు తెలియదు, అంత చిన్న పిల్లకాయలే. అంటే వీళ్ళు మీకు మీ అమ్మాయితో కూర్చుని మేము కూర్చోవక్కర్లా, మగవాళ్ళం గంటలు గంటల వాళ్ళతో కూర్చోవక్కర్లా. ఈ అమ్మాయిలు కూర్చుని వాళ్ళు మా దగ్గర నేర్చుకుని మెల్లిగా వాళ్ళకి చెబుతూ ఉంటారు. అంటే మీ మనవరాలు వచ్చి మీ కూతురు అయితే ఉన్నారు, మీ కూతురు వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరైతే మీ వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా జవాబు దొరుకుతుంది. మేము ఉండనే ఉన్నాం గురువు గారు కొంచెం కూర్చొని ప్రశ్నలు అడగచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటుంది భక్తి యోగా. భక్తి యోగా అంటే అది అందరికీ అందుబాటులో ఉండేటువంటిది, అది అన్నిటికంటే సులభమైనటువంటిది, ఫలితం కూడా అన్నిటికంటే ఎక్కువ ఇచ్చేటువంటిది. ఎందుకంటే తిన్నగా భగవంతుడితో, భక్తి అంటే తిన్నగా భగవంతుడు. మీరు యోగా అంటే చదువుతున్నాడు, నీ ప్రాణశక్తిని నీ బొడ్డు దగ్గర నుంచి పైకి లేపి బొడ్డు దగ్గరికి తీసుకురా, ఆ బొడ్డు దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి గుండె దగ్గర తీసుకురా, ఇవన్నీ ఎవడు చేయగలయండి. ఈ ప్రాణశక్తిని కింద నుంచి పైకి లాక్కోండి. ఎంతో మీరు సాధన చేస్తే కానీ. తర్వాత ఈ పట్టణాల్లో అటువంటి ఫోన్ చెప్పండి 50 రూపాయలు కట్టాలని తెలియదు కాబట్టి మొదటిసారి ఇట్స్ ఓకే. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి యోగా చాలా కష్టమైనటువంటి యోగా. మనకు అసలు ఏదో ప్రాణవాయు ఎట్లా మూవ్ అవుతుంది ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకి, ఎంతో సాధన చేయాలి. తర్వాత పట్టణాల్లో ఉండి చేయడానికి లేదు. ఇవన్నీ మీ ట్రక్ రాగానే మీ ప్రాణశక్తి అటు ఇటు వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి. ఈ లోపల ఇంకో ట్రక్ వస్తుంది, అక్కడే సరిపోతుంది. కాబట్టి నిజంగా ఎవరైనా వాళ్ళు ధ్యానం చేయాలంటే వాళ్ళు ఇల్లు వాకిలి వదిలిపెట్టి, పట్టణాన్ని వదిలిపెట్టి ఏకాంత స్థానానికి పోవాలి. సో అందరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి అది అవసరం కూడా లేదు. ఎందుకంటే అంతకంటే సులభమైనటువంటి యోగా ఉంది, అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి యోగా ఉంది. దాన్ని ఏమంటారు? భక్తి యోగా. కాబట్టి ఇక్కడ ఉద్ధవుడు ఆయన ఒక యోగ పద్ధతిని చదువుతున్నాడు. ఈరోజు మనం చదువుతుంది చదువుతున్నాడు మన కాలి మడమని మనం గట్టిగా నొక్కి పెట్టాలంట. ముడ్డి దగ్గర గట్టిగా నొక్కి పెట్టి ఎన్ని తెలిసి ఉండాలి మనకి. పెదప ఆత్మను హృదయం నుంచి దాన్ని వక్షస్థలానికి, కంఠానికి, చివరికి శిరోగ్ర భాగానికి ఏమైనా పొరపాట్లు జరిగాయంటే మనం ప్రమాదానికి లోనవ్వచ్చు. ప్రమాదానికి ఫలితం ఉండదు మనకి. ఒక రకంగా ఇది మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇది మెకానికల్. అంతగా ఇప్పుడు మీరు బండిని మీరు రిపేర్ చేయాలి, మీ అంతా మీరు చేయగల నేర్చుకుని ఉండాలి. మీకంటే ఎక్స్పర్ట్ మెకానిక్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళాలి మనందరం. కానీ భక్తి యోగం అనేది తిన్నగా ఆత్మకి, కృష్ణుడికి బాస్. ఈ మధ్యలో ఇవన్నీ మనం నేర్చుకోవడం కష్టమే. భగవంతుడు ఈ కలికాలానికి ఆయన ఈ జ్ఞానయోగాన్ని కానీ, ధ్యాన యోగాన్ని కానీ, కర్మయోగాన్ని కానీ భగవంతుడు రికమెండ్ చేయటంలా. ఎన్ని పుణ్యాలు చేస్తే మీకు నేను శరీరం కాదు ఆత్మని తెలుస్తుంది. ఎన్ని పుణ్యాలు చేస్తే కృష్ణ అన్నాడు భగవద్గీతలో, ఇది 7వ అధ్యాయంలో ఆయన ఏషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త. ఏషాంతంతగతం పాపం, ఎవరైతే ధ్యానం చేసి వాటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అలవాట్లన్నీ పోయాయో ఆ స్టేజ్కి రావాలి. తేషాంత అంతగతం జనానం పుణ్యకర్మణం, ఎవరికి చెడు జరగాలని కానీ, ఎవరితో ద్వేషించడం కానీ, అంటే అది ద్వేషిస్తుంది తలకాయ ఎలా ప్రశాంతంగా ఉంటుంది. తేషాంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త. అప్పుడు మనకి ఈ ద్వంద్వాలు, ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు,
శీతోష్ణాలు ఇవన్నీ కూడా అది మనకు తెలుస్తుంది. నేను ఈ శరీరం కాదు అనేది తెలిస్తే మనం ఈ ద్వంద్వాలని పట్టించుకోం. కాబట్టి ఆయన ఇవన్నీ కూడా కఠినమైనటువంటి, కానీ మనం వింటే అప్పుడు మనమే అంటాం ఇవన్నీ మాకు కాదు సార్, మేము చేయలేదు అని. ఇంకేదైనా సులభంగా నేను ఆత్మ అనుభూతిని పొందగలను, సులభంగా దేవుడితో సంబంధం నేను అనుభూతితో పొందొచ్చా. కాబట్టి హృదయం నుంచి వక్షస్థలానికి, అక్కడి నుంచి కంఠానికి, అక్కడి నుంచి శిర అగ్రభాగానికి. దీనిలో ఫోటో ఉంది ఈ పుస్తకంలో. యోగి అయినాడు పూర్తిగా బక్క చిక్కిపోయి మరి ఏకాంతంలో కూర్చొని పూర్తిగా శ్వాస మీద మనసు పెట్టి లాక్కుంటూ పీక్కుంటూ ఆత్మను పైకి తెచ్చుకోవడానికి ఎవరు జయనిస్తారు? మనం చేయగలమా అంటే అని చెప్పి ఏమన్నాడు, ఇక్కడి నుంచి మనం మధ్యలో నోట్లోంచి వెళ్ళిపోయిందంటే, లేదా మన కళ్ళలోంచి వెళ్ళిపోయిందంటే ఆత్మ, నోట్లోంచి వెళ్ళిపోయిందంటే, బొడ్డులోంచి వెళ్ళిపోయిందంటే మరి ఆత్మకి ఎటువంటి గతి కలుగుతుంది? ఇప్పుడు తిన్నగా బ్రహ్మరంధ్రం నుంచి పోతే అప్పుడు మీకు ఊర్ధ్వలోకాలకి వెళ్ళచ్చు. మనకి యోగా ఎలా చేయాలో కూడా తెలియదు, కానీ ఆ పద్ధతి ఉంది. అంటే ఇది వెనకటి కాలంలో ఆయుష్ 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు, 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. కలియుగంలో 100 ఏళ్ళు బతుకుతాం, ఎక్కువ అంటే ఎక్కువ. ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు పాండవులు వీళ్ళంతా. అంతకుముందు యుగంలో త్రేతాయుగంలో రాముడు సమయంలో 10,000 సంవత్సరాల దాకా బతికేవాళ్ళు జనాలు. ఇదే మనుషులు, అదే భగవంతుడు ఆ విధంగా. ఆ తర్వాత సత్యయుగంలో జనాలు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, భయంకరంగా వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. 26,000 విశ్వామిత్రుడు 36,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు అని 80,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 80,000 సంవత్సరాలు అప్పుడు సక్సెస్ అయ్యాడు. అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చాడు. అంటే ఈ కలియుగంలో మనం 100 ఏళ్లలో మనం ఏం మైండ్ని కంట్రోల్ చేసుకోగలం, మనం ఏ యోగ సిద్ధులను సాధించగలం. కానీ భగవంతుడు చెప్పినటువంటి మార్గాన్ని మనం ఎంచుకున్నట్టయితే ఈ 100 ఏళ్లలోనే ఈ సులభమైనటువంటిది మన యోగాన్ని ఏమంటారు? మంత్రయోగం. ఏమంటారు? మంత్రయోగం, భక్తి యోగం మనం చేసేటువంటి. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో స్వచ్ఛంద మృత్యువు. ఇప్పుడు యోగి ఎప్పుడు కావాలో నిర్ణయించుకోవచ్చు. మరి మన విషయంలో భక్తి యోగులైతే భగవంతుడు లోపల నుంచి మనకి చెబుతాడు, ఆయన చెబుతాడు, ఇంకా నీకు చావు దగ్గరకు వచ్చింది, నువ్వు బృందావనం అడిగి వెళ్ళిపోవచ్చు. కానీ యోగి అయితే ఆయన బిగబట్టుకొని ఆయన ఎత్తుక్కోవాలి, కష్టం. అంటే భక్తి యోగులు ఎక్కడ తస్తామో, మీరు అమెరికాలో పోతే ఏమవుతుంది మాతాజీ? మీకు హరిప్రేమ, మీరు ఎంత భక్తి చేస్తే అమెరికాలో పోతారు, మీ కూతురు దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీకు ఏం కాదు, బ్రహ్మాండంగా చేసిన భక్తి ఎక్కడికి పోదు. చేసిన భక్తి అంటే భక్తి యోగులు ఎక్కడ తెచ్చినా పర్వాలా, భక్తి యోగులు ఏ టైంలో చనిపోయినా పర్వాలా. వాళ్ళు అమావాస్య రోజు వస్తే, పూర్ణిమ రోజు వస్తే, ఏకాదశి రోజు వస్తే, ఇట్లా రకరకాల ఫలితాలు ఉంటాయి. కానీ భక్తి యోగి ఎప్పుడు హరే కృష్ణ వాడు ఏ టైంలో తెచ్చినా కూడా హరే కృష్ణ అంటే అడిపోతాడు. అంటే ఇవన్నీ మనం ఎత్తుక్కోవక్కర్లేదు. భక్తి యోగి దాన్ని ఏమంటారు? మీకు ఒక మోకు అంటే తాడు, లావుగా అంటే చాంతాడు ఇస్తాం, ఒక బ్లేడ్ ఇస్తా, ఒక చాక్ ఇస్తా, ఒక పెద్ద గొడ్డలు ఇస్తా. మీరు ఇంత లావు మోకు, అది రథయాత్ర అంటే రథంలాగే మోకు ఉంటుంది, అది మీకు ఇచ్చి మీరు దీన్ని తగ్గొట్టండి అంట. మీరు బ్లేడ్ తీసుకుంటే ఇంక ఎప్పటికవుతుంది అది చూడాలి. మధ్యలో మీరు వేలు తిరిగి ఇది తీసుకుంటే బ్లేడ్ తిరిగిపోయి ఎప్పటికి బయటకు వస్తుంది. ఇంతలో మోకని బ్లేడ్తో కొయ్యాలంటే అది బెండ్ అయిపోతావు, వంగిపోతావు, అది మొండిది అయిపోయి. ఆ తర్వాత మీరు కత్తి, చాకు ఉంటుంది, అది బ్లేడ్ కంటే కొద్దిగా గట్టిగానే పనిచేస్తుంది, ఎందుకంటే బెండ్ కాదు కాబట్టి.
పెద్ద గొడ్డలు ఉంటుంది, బస్ 2 దెబ్బలు కొట్టారంటే 2 ముక్కలై పక్కన పడుతుంది తాడు. ఈ భక్తి యోగం అనేది మన సంసార బంధాలని ఆ విధంగా తెగ్గొడుతుంది. మిగతా బంధాలు అయితే మెల్లమెల్లగా వదలలేక కొద్దిగా ఇంకా ఆసక్తి. కానీ ఎవరైతే భక్తి యోగాన్ని అభ్యసించినట్లయితే అటువంటి వాళ్ళు తొందరగా వైరాగ్యాన్ని పొందడం, తొందరగా జ్ఞానాన్ని పొందడం, తొందరగా ఆ భగవంతుడు ఇచ్చి పుచ్చుకోవడం చేస్తాడు. భక్తి యోగంలో సేవలు చేస్తుంటే ఆయన బండరాయిలాగా నిలబడ్డా అక్కడ, భగవంతుడు చెక్కముక్కలాగా బండరాయిలాగా నిలబడ్డాడు. మీరు చక్కగా శ్రద్ధగా ఉత్సాహంగా టైంకి వచ్చేసి ఆ ప్రేమతో చేస్తుంటే భగవంతుడికి తెలిసిపోతుంది. ఎందుకంటే మీ హృదయంలోనే ఆయన కూర్చొని ఉన్నాడు పరమాత్ముడిగా. ఆయన అక్కడ ఉన్నాడు, మీ లోపల ఉన్నాడా లేదా? అంటే మనకేం కావాలో అంతా ఆయనకి తెలుసు. అంటే అదేంటి భగవద్గీతలో 18 సర్వస్వ చాహం హృది సన్నివిష్టో ఆయన అంటాడండి. అందరి హృదయాల్లో సర్వస్వ, అందరి హృదయాల్లో హృది, వాళ్ళ హృదయాల్లో నేను తిష్ట వేసి కూర్చున్నాను. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్తర్ స్మృతిర్జ్ఞానమపోహనంచ. నేనే కూర్చొని ఎవరికి ఏం కావాలో అన్ని గమనించుకొని ఆ విధంగా నేను వాళ్ళకి అవకాశాలు కలిగిస్తూ ఉంటాను భగవంతుడు చెబుతున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం మోసం చేయలేము. మనం ఈ జవాబులు ఇచ్చి ఆ జవాబులు ఇచ్చి, కానీ భగవంతుడికి ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. అంటే భక్తి యోగం అంటే గురువుగారు ఏం చేస్తారు? ఆయన నువ్వు ఎలా హృదయంలో ఉండే పరమాత్ముడు. గురువు 24 గంటలు మనతో కూర్చోడు, బతుకంతా మనతో కూర్చోడు. ఆయనకు ఆయన పనులు ఉంటాయి, ఆయనకు ఆయన ప్రచారం అవన్నీ ఉంటాయి. కానీ ఆయన మనకి దారి చూపిస్తాడు. ఇట చేస్తూ ఉంటే కానీ ఆయన చెప్పింది ఒకటి మన ఇష్టం వచ్చి చేస్తుంటే తప్పేవాడిది, తప్పు మందే. 4:30 రావాలంటే 5 గంటలకు వస్తారు అనుకోండి, అంత పోయింది కదా. అదే ప్రార్థనలు ఆ దర్శనం అంత పోయింది. నిద్ర మెలుకురాలి ఏం చేస్తాం. అంటే ఎవరైనా గురువు చెప్పినప్పుడు మనం ఏ రకంగా ఎస్పీ గారు చెప్పారు, ఎస్పీ గారి ఫోన్ వస్తుంది, 11 గంటలకు వచ్చి కలుసుకొని ఉచ్చపోసుకుంటూ పోతాం అక్కడికి. లేకపోతే అడుగుతాడు, ఇదే పని నువ్వు ఎప్పుడు వస్తావు కూర్చోడానికి అనే కదా. అంతే. ఇట్లాంటి ఎస్పీలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది. కానీ ఆయన ఒక్కడే అందరికంటే పెద్ద. కాబట్టి భగవంతుడి పనిలో మనం జాప్యం చేయకూడదు, మనం ఆలస్యం చేయకూడదు, మనం నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుడి పని అంటే ఎంత మీకు తగ్గ భగవంతుడు అయితే మీ అంతటి మీరే అంత సావధానంగా ఉంటారు. ఇది దేవుడితో పని. ఎట్లా నేను అడిగేవాళ్ళు లేడని కానీ లేదా అట్లా కాదు, మనంతటి మనమే చేస్తూ ఉండాలి. ఇక్కడ స్వచ్ఛంద మృత్యువు యోగులు వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నేను ఈ బ్రహ్మరంధ్రం నుంచి నా ఆత్మని నేను ఫలానా లోకానికి పోవాలా, చంద్రలోకానికి పోవాలా, ఇంద్రలోకానికి పోవాలా, అట్లా డిసైడ్. ఈ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ భీష్మదేవుడు కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజుకే ఆయన వదిలేశాడు. కానీ దాని తర్వాత ఆయన ఇంకా 3 నెలలు ఉన్నాడు. ఆయన అయిపోయింది. ఆయన అంపశయ్య మీద బాణాల శయ్య మీద పడిపోయాడు. కానీ అది దక్షిణాయనం నడుస్తుంది. ఆయన శరీరాన్ని ఉత్తరాయణంలో వదిలిపెట్టాలని అప్పుడు దాకా అంటే శీతాకాలం నడుస్తుంది. ఆయన ఇది వచ్చేదాకా ఉన్నాడు. ఇది మనం అంటాం కదా సంక్రాంతి వచ్చేదాకా. అప్పుడు సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. అంటే ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ యోగి. ఆయన పుట్టడం అద్భుతంగా పుట్టి ఆయన
అని ఇవన్నీ చేశాడు. భీష్మదేవుడు కురుక్షేత్రంలో యుద్ధ అనంతరం అద్భుతముగా తనకు కావలసిన విధంగా తన శరీరాన్ని వదిలిపెట్టగలిగాడు. ఈ బ్రహ్మ అనే పదం ఎన్నో అర్థాలు కలిగి ఉంది. కానీ ఇక్కడ బ్రహ్మ అనే పదం ఆధ్యాత్మిక జగత్తును, నిరాకార బ్రహ్మజ్యోతిని, లేదా మనసు కోరుకున్న అన్యగమ్యాన్ని ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆధ్యాత్మిక జగత్తు, నిరాకార జ్యోతి, తర్వాత మనసుకు తోచినట్టుగా. కానీ ఆ విధంగా యోగి అవ్వడం సులభం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం.